రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వ హయాంలో అటు అభివృద్ధి ఇటు సంక్షేమం ప్రజలకు అందిస్తూ ముందుకు సాగడం జరుగుతుందని కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి తెలిపారు. కమలాపురం నియోజకవర్గంలోని ఎగువపల్లె గ్రామంలో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపు కారణాల వల్ల టీడీపీకి మంచి పేరు వస్తుందన్న కారణంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఎన్నికలకు ముందు చెప్పినట్లుగానే పెన్షన్ మొత్తాల పెంపు, రానున్న కాలంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయన్నారు. మిగతా సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రజలకు అందనున్నాయని తెలిపారు. అభివృద్ధి ఎక్కడ ఆగిపోయిందో అక్కడ మళ్ళీ మొదలుపెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. 5 ఏళ్ల కింద పూర్తయిన బిల్డింగ్ని కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టారని చెప్పేసి చిన్న పిల్లలకు ఉపయోగపడుతుందనేది కూడా చూడకుండా ఓపెన్ చేయకుండా పెట్టున్నారు ఇన్ని రోజులు. ఇది ఓపెన్ చేయలేదు, అటు పని చేసిన కాంట్రాక్టర్ బిల్లు చెల్లించలేదు. ఇన్ని రకాల మధ్యలో కేవలం ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టారన్న ఒక ద్వేషం, దాని కుళ్ళు అనే దాన్ని మాట్లాడేదాన్ని కూడా వెనకాడాల్సిన అవసరం లేదు. అలాంటి దారుణమైన పరిస్థితుల నుంచి ఈరోజు రాష్ట్ర ప్రజలు బుద్ధి తెలుసుకుని తెలుగుదేశం ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి మళ్ళీ ఇంతకుముందు సేవలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మళ్ళీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. సంక్షేమంలో పెన్షన్లు మొదలుపెట్టారు. రేపు ఉచిత బస్సు స్టార్ట్ అవుతుంది, అన్నా క్యాంటీన్లు మొదలవుతున్నాయి. ఇంకా మిగతా సంక్షేమాలు కూడా అతి త్వరలోనే మొదలవుతాయి. సంక్షేమంతో పాటు అభివృద్ధికి ఎక్కడే కానీ ఆపకుండా ఒక సాకు చూపించి ఇంకొకటి పని చేయకుండా ఉండకుండా రెండు సైమల్టేనియస్గా జరిగే పని జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఉన్న ఊర్లో ఉన్న చిన్నపిల్లలందరికీ మళ్ళీ మంచి సౌకర్యం అంగన్వాడీ స్కూల్ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ అన్ని కూడా సౌకర్యాలు, పౌష్టికాహారాలు అన్నీ కరెక్ట్గా ఇస్తారని చెప్పి మొత్తం అధికారులు కూడా ఆదేశించడం జరిగింది ఇవ్వమని చెప్పేసి. ఇదే డెవలప్మెంట్ కాకుండా ఈ 5 ఏళ్లలో ఒక్క రోడ్డు కానీ, సిమెంట్ రోడ్డు కానీ, ఒక కాలువ కానీ తవ్వలేదు. వచ్చే వారం నుంచి ఆ పనులు కూడా మొదలు పెడుతున్నాం. సిమెంట్ రోడ్లు వస్తాయి, డ్రైనేజ్ కాలువలు వస్తాయి, ఇంటింటికి కుళాయి వస్తాయి, మంచినీటి సమస్య పోతుంది, డ్రైనేజ్ సమస్య పోతుంది. ఇంకా మిగతా కార్యక్రమాలు మెయిన్ రోడ్ డెవలప్మెంట్ కూడా రెన్యువల్స్ పెట్టున్నారు, అవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ ఊర్లో చాలా రోజులుగా తెలుగుదేశం తక్కువ వస్తూ వచ్చినాయి ఓట్లు. కానీ ఈసారి ప్రజలు కొంచెం ఎక్కువ మంది ముందుకు పోలిస్తే ఓట్లు ఈసారి పెరిగినాయి. మా మీద నమ్మకం చూపించారు. మీ నమ్మకాన్ని నిలబెట్టేంత వరకు ఈ ఊరిని పూర్తిగా డెవలప్ చేస్తామని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటాం.